చికెన్ దమ్ బిర్యానీ ఫ్రెండ్స్. మా చిన్నోడైతే చికెన్ అయితే ఫ్రెష్గా కడిగేసి దాన్ని అంతా మ్యాగ్నేట్ చేస్తున్నాడు. కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి అయితే కలిపాడు. ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాము. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొంచెం గరం మసాలాలు అయితే వేసుకొని అవి వేగిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అంతా అందులో వేసుకోవాలి. వేసుకొని అయితే చికెన్ ఫ్రై అయ్యేంత వరకు అయితే వేగించుకోవాలండి. ఆ చికెన్ అంతా కొంచెం మంచిగా ఉడికిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పక్కన అయితే స్టీల్ గిన్నెలో కొన్ని వాటర్ వేసి బాస్మతి రైస్ అయితే కొంచెం ఒక 80% వరకు అయితే ఉడికించుకున్న అన్నాన్ని అయితే ఈ చికెన్ ఫ్రై అయిన తర్వాత ఆ చికెన్ అయితే ముందు కొంచెం తీసి పక్కకు పెట్టానండి. అంత గిన్నెలో ఉంటే అడుక్కి ఉంటే మాడిపోతుంది కదా. అట్లా మధ్యలో రైస్ వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో చికెన్ వేసి మళ్ళీ ఆ పైన రైస్ వేస్తే కూడా ఆ చికెన్ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది, చాలా బాగుంటుంది. అలా ఒక లేయర్ అయితే రైస్ వేసిన తర్వాత మళ్ళీ చికెన్ అంతా వేసి మళ్ళీ పైన కూడా మిగతా అన్నం అంతా వేసానండి. అది వేసిన తర్వాత పైన పుదీనా, కొత్తిమీర, ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం నెయ్యి వేసి అది వేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. ఫుడ్ కలర్ అయితే నేను పాలల్లో కలిపి అయితే వేసాను, ఒకటి వాటర్లో కలపలేదు. పాలల్లో కుంకుమ పువ్వున్నా వేసుకోవచ్చు అండి. నేనైతే పాలల్లో కలిపి అయితే వేస్తున్నా. వేసేసి మూత కొంచెం గాలి పోకుండా మంచిగా పెట్టేసి పిండి అయినా కలిపి పెట్టొచ్చండి మూత చుట్టూగా. కాకపోతే గాలి బయటికి రాకుండా మూత పెట్టేసి బరువు పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి. అంతే, 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే, చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చికెన్ దమ్ బిర్యానీ ఆనియన్స్ పెట్టుకొని అయితే పిల్లలు మేము అందరం అయితే తినేసాము. పెరుగు రైతా కూడా చేశాను.